నరసింహాయ. సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోతే మిగతా సినిమాలు చూడటం వేస్ట్. ఇక చూడకండి మిగతా సినిమాలు. ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత మీకు. సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు పిల్లలు. నేను 10వ ఏట పలానా సినిమా చూశాను, 11వ ఏట పలానా సినిమాని చూశాను చెప్పుకుంటారు పెద్ద అయిన తర్వాత, నా మొట్టమొదటి సినిమా అని. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మొట్టమొదటి ఈ సినిమా చూపించండి వాళ్ళకి. సినిమాలు ఇంకా ఇప్పుడేం సినిమాలు చూస్తామండి అనేవి 80 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే వేరే బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిలాక్స్ అయిపోయిన వాళ్ళు సినిమాలు ఏం చూస్తాం అనుకుంటారు. మీరందరూ కదిలొచ్చి ఈ సినిమా చూడండి. సెక్స్, వైలెన్స్ ఈ రెండిటి మీద ఆధారపడినటువంటి సినిమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశం కాదు, మన భాష కాదు. సెక్స్ ఎప్పుడు చేయాలి అనేది ఎవరికన్నా తెలుసా? ఎలా చేయాలి అనేది మీరు యూట్యూబ్లోకి వెళ్తే బోర్డంత ఉంటుందండి. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే ఏ రకమైన రిజల్ట్ ఉంటుంది అనేది ఎవరికన్నా తెలుసా? అక్కడ తీసుకున్నాడండి ఆ డైరెక్టర్ గారు. ఇవాళ ప్రపంచానికి ఏం కావాలో, స్త్రీ పురుషుల మనోభావాల యొక్క ప్రభావం గర్భవతి మీద ఎలా ఉంటుంది, లోపల ఉండేటువంటి శిశువు మీద ఎలా ఉంటుంది అనేటువంటిది అది మూలం. నరసింహస్వామి కథ దాని మూలం అక్కడ ఎత్తుకున్నటువంటి ఆ మహానుభావుడు అండి ఆ డైరెక్టరు. సెక్స్ అనేటువంటిది సృష్టికి మూలం. అందరికీ కావాలది. అందరూ ఆరాట పడతారు. ఆ ఆరాట పడటంలో తొందరపడితే సమయం కాని సమయంలో గనక అలా చేస్తే ఎటువంటి విపరీత పరిణామం మొదలవుతుందో, ప్రపంచానికి ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి వాడు జన్మిస్తాడో అది చెప్పి, అలా జరగటం వల్ల ఇలాంటి వాడు పుట్టాడు అని చెప్పి అక్కడి నుంచి ఆ కథని మహాద్భుతంగా నడిపించాడండి ఆ దర్శకుడు. సినిమాలు చూస్తే మనం అందరం కూడా టెర్మినేటర్ 2 ఆహా ఓహో అద్భుతం అంటాం. ఏమిటా టెర్మినేటర్ 2? పరమాద్భుతంగా తీశాడు జేమ్స్ కెమెరాన్. ఎంత భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి కథలో 1% టెర్మినేటర్ 2 అనేది. ఒక పిల్లవాడిని రక్షించడం కోసం ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ వస్తాడు, ఒక రోబో. వాడిని చంపడానికి ఇంకో విలన్ రోబో వస్తాడు. కానీ దాంట్లో సెంటిమెంట్ ఏముందండి? పిల్లవాడిని ప్రొటెక్ట్ చేయటం అదొక్కటే సెంటిమెంటు. కానీ ఆ పిల్లవాడిని చంపడానికి ఎవడో వస్తున్నాడు. కానీ ఇక్కడ సొంత కుమారుడు, తనకి పుట్టినటువంటి వాడిని భయంకరుడైన అరివీర భయంకరుడు, ప్రపంచంలోనే పెద్ద విలను, ప్రపంచానికి విలనైన వాడు తన కుమారుణ్ణి చంపటమే ఈ స్టోరీ అండి. ఇట్లాంటి స్టోరీ ఎక్కడన్నా ఉంటుందా? ఈ భూమి మీద ఇటువంటి స్టోరీ ఉందా? కేవలం భారతీయ పురాణ కథల్లో మాత్రమే ఉంటుంది. దాన్ని పట్టుకుని ఆ దర్శకుడు పరమాద్భుతంగా ఆయన చిత్రీకరించాడు. తన కుమారుణ్ణి ప్రపంచంలో ముల్లోకాలని త్రిలోకాలని జయించేటువంటి ఒక మహావీరుడు రాక్షసుడు తన పసివాడిని చంపలేకపోతున్నాడండి. అది సబ్జెక్ట్ అండి. అట్లాంటి సబ్జెక్ట్ ఎవడన్నా రాయగలడా? అట్లాంటి సబ్జెక్ట్ రాసి ఉన్నది. దాన్ని ఇవాళ ఎలా దాన్ని పిక్చరైజ్ చేయాలి, ఆ సబ్జెక్ట్ని ఎలా జనానికి చెప్పాలి అని అద్భుతంగా చెప్పాడు. తర్వాత భూదేవిని ఆయన అద్భుతంగా చూపించాడండి. ఎంత మనోహరంగా, ఎంత సుందరంగా ఉన్నదంటే భూదేవి క్యారెక్టరు, గ్రాఫిక్స్లో, యానిమేషన్లో ఆ భూదేవి యొక్క సౌందర్యం ఏమిటి, ఆవిడ యొక్క తత్వం ఏమిటి, క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది ఆవిడ యొక్క లక్షణాల్లోనే చూపించాడు ఆయన. హిరణ్యాక్షుడు, అలాగే హిరణ్యాక్షుడిని చంపినటువంటి వరాహస్వామి, ఆ ఫైట్ మామూలు పరమాద్భుతం. అది పందిని సహజంగా మనం అందరం కూడా నిందించడానికి ఉపయోగపెడతాం. అరే వెధ పంది పోరా అని. వాళ్ళు ఎవరన్నా పంది అని నిందించాలంటే భయపడతామండి. ఈ వరాహస్వామిని చూసిన తర్వాత అంత భక్తి భావం కలుగుతుంది. అంత పరమాద్భుతంగా చిత్రీకరించాడు ఆయన. అసలు ఆ ఫైట్స్, ఆ విజువల్స్, దానికి సింక్ అయినటువంటి ఆర్ఆర్ మహాద్భుతం. మహాద్భుతం, పరమాద్భుతం, దివ్యాద్భుతం.
ఇది డివైన్ వండర్. ఈ ఫిలిం అందరి ఊహకి అందదు. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చిన ఒక దర్శకుడు ఇట్లాంటి సినిమా చేయలేడు. దానికి లోపల నుంచి పుట్టాలి. జన్మ సంస్కారానికి తోడు జీవితంలో తప్పించాలి ఒక కళ కోసం. అలా కళ కోసం తప్పించి ఆ నరసింహస్వామి కథని ఆస్వాదించి భారతీయ పురాణ కథల్ని, ఇతిహాసాల కథల్ని బాగా అర్థం చేసుకుని తీసినటువంటి సినిమా ఇది. నరసింహస్వామి ఫైట్ ఉంటుంది. అటువంటి ఫైట్ మనం ఎక్కడా చూడమండి. ఎంటర్ ది డ్రాగన్లో చూసినటువంటి ఫైట్స్ మనందరి హృదయాల్లో ఉన్నాయి. పెద్దవాళ్ళు కానీ ఇవాళ ఈ తరం వాళ్ళు కానీ ఆ ఫైట్స్ వాటి వ్యవహారం వేరు. ఈ ఫైట్స్లో ఇవన్నీ కూడా భూమి మీద జరిగేటువంటి ఫైట్స్ అవన్నీ మిగతా సినిమాల్లో. ఇది అలా కాదు. ఇది లోకాతీతమైనటువంటి శక్తి, లోకాలను జయించేటువంటి శక్తి. ఆ రెండింటి మధ్యన ఉండేటువంటి ఆ హీరో, ఆ విలన్, వాటి మధ్యన ఉన్నటువంటి ఆ ఫైట్ ని ఆయన తీశాడండి. జ్వాలా నరసింహుడుగా ఎలా చేసి ఫైట్ చేశాడు, యోగ నరసింహుడుగా ఎలా ఫైట్ చేశాడు. యోగ నరసింహుడు అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుండీకి పక్కన ఉంటుంది, చందనం అది అరగదీస్తుంటారు, మనందరికీ తెలుస్తుంది ఆ విషయం. ఆ యోగ నరసింహుడు ఫైట్ ఏమిటి? హిరణ్యకశిపుడు నరసింహస్వామిని తోసేస్తే వెళ్ళి ఎక్కడో పడ్డాడు అన్నట్టుగా ఒక షాట్ చూపించాడు. ఎక్కడో పడ్డా వాడు చూస్తే, ఇలా చూస్తే వాడు ఇలా పెట్టి ఈ చిటికెన వేలి మీద లేచి శీర్షాసనం వేశాడండి. అట్లా ఒక పర్వతం ఏదో అలా తలకిందులుగా నిలబడ్డట్టుగా అలా చూస్తే అసలు అక్కడ ఆ రికార్డింగ్ కానీ, తీసిన షాట్ కానీ ఒకసారి గుండెలకి ఎటువంటి అనుభూతిని కలిగిస్తుందంటే ధైర్యాన్ని, భయాన్ని రెండింటినీ ఒకేసారి కలిగిస్తుందండి. ధైర్యాన్ని, భయాన్ని రెండింటినీ ఏకకాలంలో కలిగించేటువంటి ఆ చిత్రీకరణ అసాధ్యం అన్నమాట. దాంట్లో ఆ యోగ నరసింహుడి ఆ భంగిమ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. 10 మంది రాక్షసులు మహా బలశాలులు ఉంటే వాళ్ళ మధ్య నుంచి మెరుపులాగా వెళ్ళిపోయాడు. ఆ షాటు మహాద్భుతం. వాళ్ళ పక్కన వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళటం కాదు, ఒక కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్ళటం కాదండి, వాళ్ళ మధ్య నుంచి అలా మెరుపు మెరిసినట్టుగా వెళ్ళిపోయాడు. షాటు చూస్తే వాళ్ళు తెగి నిలువున నరికేసినట్టుగా ముక్కలు ముక్కలుగా పడిపోయారండి. ఏంటంటే నఖాయుధుడు, గోళ్లే ఆయుధం ఆయనకి. ఆ వెళ్ళిన మెరుపు వేగంతోనే వాళ్ళని సంహరించేశాడు. ఆ జ్వాలా నరసింహుడు అంటే ఏమిటి? ఆ మెరుపు వేగంతో ఎలా చంపాడు. ఆ యోగ నరసింహుడు అంటే ఏమిటంటే వీడు కొడితే వీడు పడిపోతాడా, అలా అలా చిటికెన వేలి మీద అలా పెట్టి అలా శీర్షాసనం వేశాడు యోగ నరసింహుడుగా. పైగా హఠయోగి అంటే మొండి పట్టుదల ఉండేవాడు. నరసింహస్వామి స్తోత్రాలలో, నరసింహ పురాణంలో, ఇతరేతర అట్లాగే పోతన రాసినటువంటి ప్రహ్లాద చరిత్రలో నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టంలో, వీటన్నిటిలో కూడా అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామిని వర్ణిస్తూ మహాద్భుతమైన శ్రద్ధా శ్లోకాలు ఉన్నాయి. వాటన్నిటిలో నరసింహస్వామిని చూసి ఒక కవిగా ఎట్లా అయితే నేను ఊహించుకున్నానో ఆ ఊహలు అలా 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 ఉంటాయి. ఆ శ్లోకం మేరకు అలా ఉంటాయి, ఆ ఘట్టం మేరకు. కానీ వీటన్నిటినీ కూడా ఒక సమాహారంగా అద్భుతమైనటువంటి ఒక స్క్రీన్ ప్లేతో ఆ క్యారెక్టరైజేషన్ ని చాలా పరమాద్భుతంగా, లోకోత్తరమైనటువంటి ఫైటింగ్, మామూలు ఫైటింగ్ కాదు. పోనీ అక్కడ ఏమన్నా ఆర్టిస్టులు ఉన్నారా? లేరు, బొమ్మలవి. కానీ నేను చెప్పులు వేసుకుని హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు ఉన్నప్పుడు చూశానండి. నరసింహస్వామి వచ్చినప్పుడు నేనే కాదు ఎవరైనా సరే చూసుకోండి, వాళ్ళు చెప్పులు వేసుకుని నరసింహస్వామి ఉన్నటువంటి ఘట్టం ఎవడో చూడ్డు. చెప్పులు విడిచేస్తాడండి ఎవడన్నా సరే. వాడు హిందువు అయితే, భారతీయుడైతే వాడు చెప్పులు వదులుతాడండి. చెప్పులు వేసుకుని ఈ సినిమా చూడలేరండి ఎవరు కూడా. అంత భక్తి భావాన్ని, భయాన్ని రెండింటినీ కలిగిస్తుందండి. దైవం పట్ల భక్తిని, భయాన్ని కలిగించే సినిమా ఇది. ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ భారతీయ సనాతన మతాన్ని రక్షించుకోవాలి అనంటే 2 విధానాలు. ఒకటి, ప్రహ్లాదుల్లా ఉండగలవా ఉండు, లేదా నరసింహస్వామిగా మారగలవా మారు. అటువంటి స్థితిని ఈ సినిమా పౌరాణిక కథగా చూపిస్తూ కూడా
ఆ సనాతనత్వాన్ని, భక్తి పరమభక్తి, అంకిత భావం, భక్తి, దృఢమైనటువంటి భగవద్ విశ్వాసం, దాన్ని ప్రహ్లాదుల్లో చూపిస్తూ నువ్వు పిలిస్తే, నువ్వు అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఎక్కడ పడితే ఎక్కడ నుంచి అంటే అక్కడి నుంచి నేను వస్తాను అని చెప్పినటువంటి నరసింహస్వామి ఆ ఇద్దరి కథని తీసుకుని చాలా చక్కగా ఈనాటి సమాజానికి కావాల్సినట్టుగా ఏమి ఫైట్స్ అండి, అది చూసి తీరాలి. ఫైట్లో అంటే మీకు భక్త ప్రహ్లాద కథ ఉన్నది. ఎస్వి రంగారావు గారు, మన రోజారమణి గారు పరమాద్భుతంగా చేసింది. ఆవిడ పసిపిల్లగా ఉన్నప్పుడే ఆవిడ ప్రహ్లాద. మాకది చాలా అద్భుతమైన దృశ్య వేదం సార్ మాకది. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే నరసింహస్వామిని తీస్తే చూడలేము. అది కూడా యథార్థం చెబుతున్నా. మాకు అంత గొప్ప కథ, పరమాద్భుతమైనటువంటి శ్రావ్య మధురమైన సంగీతం, అమృతం చెవులో పోసినట్టుగా ఉంటుంది. నారాయణ మంత్రం, కనులకు వెలుగు నీవే కాదు, ఏ పాట ఏ పద్యం. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఇలా ఊగిపోతూ ఎందుకు చెబుతున్నాను నేను, ఆ సినిమా నాకు తెలుసు. సత్యసాయి బాబా గారు ఆ సినిమాని వాళ్ళ విద్యార్థులందరికీ చూపించేవారు. జిఆర్ స్వామి గారు భక్త ప్రహ్లాద సినిమాని వారి శిష్యులకు చూపిస్తారు, నాకు తెలుసు. అలాగే పరిపూర్ణానంద స్వామి గారు కాకినాడ శ్రీపీఠంలో వాళ్ళ భక్తులకు, వాళ్ళ విద్యార్థులకు చూపిస్తారు. అంటే ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి, ఆ దృఢ దీక్ష దాని పిల్లలకి తెలియాలని. ఎప్పుడు చూసినా మీకు కూడా చాలా మందికి అనుభూతి, ఏ క్షణం ఏ ఫ్రేమ్ నుంచి చూసినా సరే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి. భక్త ప్రహ్లాద మన వాళ్ళు తీసింది తమాషా సినిమా కాదది, చాలా పరమాద్భుతమైన సినిమా. ఎప్పుడు చూసినా ఏ ఫ్రేమ్లో చూసినా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి కదా ఆ సినిమా. దాంట్లో ఉన్న రసం ఏమిటి? కరుణ రసం, భక్తి రసం, ఇవే ఉంటాయి దాంట్లో. ప్రహ్లాదుడిని హింసిస్తున్నప్పుడు బాధపడతాం, కానీ ఈ సినిమాలో ఉండేటువంటి రసపోషణ, ఈ రసావిష్కారం వేరు. ఇది ఎక్కడ దొరకదు, ఇది ఎక్కడ దొరకదు. వీర రౌద్ర భయ భీభత్స రసాలను పోషించాడండి ఆయన అక్కడ. భక్తి రసంతో బాగా మిళితం చేసి కలిపేసి భక్తి రసాన్ని వీరరసం, ఆ పోస్టర్ చూడండి మీరు. ఆ నరసింహస్వామి ముఖం మాత్రమే సింహం, మిగతా బాడీ అంతా కూడా హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఎవరికైనా సరే అట్లాంటి బైసెప్స్ ఉంటాయండి. చూడండి అసలు ఎలా ఉందో. ఎవరినన్నా చూసారా మీరు? మిస్టర్ యూనివర్స్ని కూడా చూసారా మీరు? మిస్టర్ యూనివర్స్ కూడా ఉండవు. అంటే ఈయనంత ఉపాసించాడు ఆ నరసింహస్వామి. అలా తీర్చిదిద్దాడు. చూడండి అసలు ఆ బాడీ, అసలు ఆ లాటీస్, ఆ చెస్ట్ ప్లేట్స్. హిరణ్యకశిపుడికి వాడి చెస్ట్ ప్లేట్స్, మామూలు చెస్ట్ ప్లేట్స్ బాగుంటాయి, బాగా బ్రాడ్గా ఉంటాయి, ఎవరికన్నా షోల్డర్స్ అవి బాగా దృఢంగా ఉంటాయి. కానీ అసలు ఆ హిరణ్యకశిపుడిని చూస్తే వాడి వికృతత్వము, వాడి మైండ్లో ఉండే వికృతత్వం అంతా కూడా వాడి బాడీలో ఉందండి. కానీ దృఢంగా ఉన్నాడు. అలాగే నరసింహస్వామికి ఆయన యొక్క దివ్యత్వం, ఆయన యొక్క ఎంత మహాశక్తి సంపన్నుడు అనేది మొత్తం ఆ బాడీలో మొత్తం ఫిజికల్ ఫామ్ లో చూపించాడు. ఆయన ఎంత తపస్సు చేశాడండి ఆ అశ్విని కుమార్ గారు. సార్ యు ఆర్ చిత్ర శిల్ప తపస్వి. చిత్ర శిల్పం అండి. ప్రతి షాటు కూడా, ప్రతి సీను కూడా ఎంత గొప్పగా కన్సీవ్ చేశాడు. మనం ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడుగా ఆ గద, ఆ సింహంతో ఉన్నటువంటి సింహాసనం మీద ఆయన కూర్చున్న విధానం మనకి గుర్తుండిపోతుంది. మనకి పాండవీయంలో ఈ సింహాసనాన్ని డిజైన్ చేశాడండి ఆయన. మొత్తం అన్ని కూడా వృశ్చికాలు, తేళ్లు, పాములతో ఉండేది ఉంటుంది, అన్ని స్కార్పియోస్. ఎంత అద్భుతంగా ఉన్నది అసలు ఆ సింహాసనం. అంత చాలా చాలా క్రియేటివిటీ, ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ ప్రతి సీన్లో కూడా. ఈ సినిమా గురించి నేను ఇంకా చాలా చెప్పగలను, కానీ సమయం కూడా చూసుకోవాలి. ఒక్కటే చెప్తున్నాను ప్రేక్షకులందరికీ, నా తరపున ఇది ఒక అపీల్, ఒక విజ్ఞప్తి. మీరు వచ్చి మీ పిల్లల్ని తీసుకుని, మనవల్ని తీసుకుని వచ్చి ఈ సినిమా చూడండి. నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి మనకి తెలుగు వాళ్ళకి. సింహాచలం, అంతర్వేది నరసింహస్వామి, మంగళగిరి నరసింహస్వామి, వేదాద్రి నరసింహస్వామి, కదిరి నరసింహస్వామి, ఇక్కడ ధర్మపురి నరసింహస్వామి, యాదాద్రి నరసింహస్వామి. తమిళనాడులో ఒకటి ఉంది గట్టిగాచలం.
ఈ నవనారసింహ క్షేత్రాలని దర్శించినటువంటి పుణ్యం ఈ సినిమా చూస్తే వస్తుంది మీకు. మీ పిల్లలు ఎలా ఉండాలో, ధర్మబద్ధంగా ఎంత దృఢంగా ఉండాలో, ఒక దేశం గురించి కానీ, ఒక సత్యసంధుడి గురించి కానీ, ఒక ధర్మం కోసం పాటుపడేవాడి గురించి కానీ తెలుసుకుని వాడి పట్ల విశ్వాసంతో ఎటువంటి అభిమానాన్ని కలిగి ఉండాలనేది ఈ ప్రహ్లాదుడి చరిత్ర చూస్తే తెలుస్తుంది. దాన్ని మనం చూపించాలి, అది మన బాధ్యత. ఈ రోజున అల్లు అరవింద్ గారు ఈ దివ్యాద్భుతమైనటువంటి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఆయన విడుదల చేయటం అనేటువంటిది చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను సార్. నన్ను మీరు పిలిచినందుకు. ఈ సినిమా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఈ మాట్లాడేదంతా కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయానికి పిలిచి అక్కడ నరసింహస్వామి శతకం గురించో, నరసింహస్వామి స్తోత్రాల గురించో చెప్పమంటే ఎలా చెబుతున్నానో, ఎలా చెబుతానో అలా చెబుతున్నట్టు ఫీల్ అవుతున్నాను నేను. ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అనుకోవట్లే, నేను నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామికి సంబంధించిన కథల ప్రవచనం చెబుతున్నాను అనుకుంటున్నాను నేను. అంత అద్భుతంగా ఉన్నది ఈ సినిమా. హృదయాన్ని కరిగించేస్తుంది, హృదయాన్ని శక్తిమంతం చేస్తుంది. అటువంటి భక్తి, వీర, రౌద్ర, భయ, బీభత్స రసాలతో మహాద్భుతంగా తపస్సు చేసి తీశాడైన. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ విజన్ వేరు, ఆ మనిషి వేరు, ఆ దార్శనికత వేరు, ఆ కాన్సన్ట్రేషన్, ఆ డెడికేషన్, ఆ డివోషన్ ప్రతి ఫ్రేమ్లో కూడా నేను చూశాను. మీరు ఎన్నో అద్భుతమైనటువంటి వండర్స్ చూస్తున్నాం ఇవాళ గ్రాఫిక్స్ లో. గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్, కింగ్ కాంగ్ 1, కింగ్ కాంగ్ 2, ఆ తర్వాత ఇదేది స్పేస్ షటిల్స్. ఇక అక్కడ చూస్తే జేడీ రిటర్న్స్ బ్యాక్, ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్, అవెంజర్స్, ఆ తర్వాత ఇంకో ట్రాన్స్ఫార్మర్స్. ఏమిటంటే దిక్కుమాలింది కార్లు అండి. కార్లు ఇటు పడిపోయి వాడు ఒక రోబో అయిపోతాడు, వాడు ఒక రోబో అయిపోతాడు, వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఏమిటి అక్కడ వాడి సెంటిమెంట్ ఏమిటి అక్కడ? ఒక పిల్ల, ఒక ఆడదో ఉంటుంది, ఒక గర్భవతి ప్రెగ్నెంట్ లేడీ. వాళ్ళని రక్షించడం కోసం వీడు, వాడిని చంపడం కోసం వీడు. దీనికే మనం అయ్యో 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 అనుకుంటాం. ధర్మం లేదు, త్యాగం లేదు, అంకిత భావం లేదు, ఏమీ లేకుండానే మెస్మరైజ్ చేస్తున్నాడు వాడు. ఆర్ఆర్తో హోరెత్తిచ్చేసి వెళ్ళేవాడు కూడా ఏమంటున్నాడు, ఆ పిక్చర్ అట్టా ఉంటే ఏముంటుంది, నాకు ఎక్సైట్మెంట్ చాలా బాగుంది, సౌండ్ బాగుంది అంటున్నాడు వీడు. అట్లా తయారైపోయారు ప్రేక్షకులు కూడా. వీడికి సౌండ్ బాగుంటే చాలండి. వీడు సౌండ్గా ఉండడనే సంగతి వీడికి తెలియదు. అట్లాంటి 4 సినిమాలు చూస్తే చాలు వీడికి సౌండ్ వినిపిస్తుంది. ఏ ఎమోషన్ని, ఏ రసాన్ని ఎలా పండించాలో తెలియాలంటే ఆ రసం గురించి తప్పించాలి. రసం అంటే ఏమిటి? భగవత్ స్వరూపం, రసో వై సహా అని వేదం చెబుతోంది. రసం అంటే వాడేరా భగవంతుడు అని. ఆ రసాన్ని ఉపాసించి దాన్ని ఏ మోతాదులో ఎలా అందించాలి ప్రేక్షకుడికి అంటే వాడు తపస్సు చేయాలి. ఆ దర్శకుడు, ఆ కథా రచయిత అట్లా తపస్సు చేశాడండి అశ్విని కుమార్ గారు. ఆయన తపస్సుకి నమస్కారం. అటువంటి అంకిత భావం, అటువంటి ఏకాగ్రత నాకు కూడా ఇమ్మని ఆ లక్ష్మీ నరసింహస్వామిని నేను ప్రార్థిస్తూ ఇటువంటి సినిమాని విడుదల చేసినందుకు హృదయపూర్వకంగా అల్లు అరవింద్ గారిని నేను ఆయన్ని అభినందిస్తూ నమస్కరిస్తూ శిరసా నమస్కరిస్తూ అశ్విని కుమార్ గారికి. ఎందుకంటే ఇతడు ఎవరు తీలేరండి, ఎక్కడో ఉంటాడు. అటువంటి మహానుభావుడికి శిరస్సు వంచి నమస్కారం చేయాలి. మహాద్భుతం, పరమాద్భుతం. ఈ పదాలన్నీ కూడా పనికి మాన వాళ్ళు కూడా వాడేస్తున్నాం మనం. ప్రతివాడు పరమాద్భుతం. మాట్లాడలేని వాడు కూడా మహాద్భుతంగా మాట్లాడాడు అంటే ఏమిటి? ఇది దివ్యాద్భుతం. ఈ సినిమా డివైన్ వండర్. ఇటువంటి సినిమాలు ప్రతి సంవత్సరం మీరు తీయాలి సార్, ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్. చాలా చాలా సంతోషం అండి, చాలా ఆనందం. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీకు, మొత్తం పాత్రికేయులకి, ప్రేక్షకులకి, అందరికీ ఉండి అందరం కూడా రసమయమైనటువంటి కళాత్మకమైన చిత్రాలు చూస్తూ ఆనందిస్తూ చాలా రసమయంగా జీవించాలని
ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుతూ సనాతనమైనటువంటి భావజాలం నిలబడాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఆ రకంగా కూడా మనందరికీ చైతన్యాన్ని, స్ఫూర్తిని ఈ సినిమా కలిగిస్తుందని మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఈ సినిమా చూడండి. ఇవాళ సినిమా తీయటం అనేది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అంత పూర్వం కష్టం ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు నిర్మాతలే చెప్పేసుకుంటున్నారండి ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళ కష్టాలు ఏమిటో. సినిమా తీయటంలో ఇద్దరికే కష్టం ఉందని నా నమ్మకం సినిమా విషయంలో. ఎందుకంటే ఆయన గొప్ప మహానిర్మాత. ఆయన దగ్గర చెబుతున్నా నేను. ఎందుకంటే నేను అన్నిటికీ తెగించిన వాడిని. మైక్ ఇచ్చేంత వరకు నేను మామూలుగా ఉంటా, మైక్ ఇచ్చిన తర్వాత తెగిస్తాను. ఒకటే, సినిమా విషయంలో నష్టపోయేది ఇద్దరే. ఒక నిర్మాత, రెండు ప్రేక్షకుడు. మిగతా మధ్యలో అందరూ బాగుంటారండి, ఎవరికి ప్రాబ్లం లేదు. మంచి సినిమా వచ్చినప్పుడు నిర్మాత ఎన్నో కష్టాలు పడి కదా తీసేది. ఆ సినిమా మంచి సినిమా అనిపించుకున్నా అది పోయినా సరే ఎవరి డబ్బులు వాడికి వచ్చేస్తాయి, మధ్యలో వాళ్ళకి, నిర్మాతకే రావు. కానీ ఆ మంచి సినిమా, ఆ మంచి నిర్మాతని బతికించాల్సింది, నిలబెట్టాల్సింది, మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు వచ్చేలా సమాజంలో చేయవలసింది మంచి సినిమాని ప్రేక్షకుడు ఆదరిస్తే. కనుక ఆ ప్రేక్షకుడికి ఆ మంచి కలగాలి, ఈ నిర్మాతకి మంచి కలగాలి. ఇది మంచి సినిమా రాలేదంటున్నాం, ఇది మంచి సినిమా. గొప్ప సినిమాలు రావట్లేదంటున్నాం, ఇది గొప్ప సినిమా. ఎక్కడండి ఆ భక్త ప్రహ్లాద? అసలు ఆ సినిమాలు, అట్లాంటి సినిమా వచ్చింది. వచ్చి చూడండి. జై నరసింహస్వామి.